రాహుల్ అయితే ఇంట్లో ఇలా అంటూ ఉంటాడు. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో ఉంచడానికి ఇదేమి ధర్మసత్రం అనుకుంటున్నారా ఏంటి అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఎవరినో ఎందుకు, నేను కావ్య వాళ్ళ భావని కదా అనైతే అంటూ ఉంటాడు. కావ్యకి స్వప్నకి ఇంట్లోనే స్నానం కరెక్ట్గా లేదు. ఇంకా నిన్నొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి, అసలు కావ్య ఉంటుందో తెలియదు, వెళ్ళిపోతుందో తెలియదు అనైతే అంటూ ఉంటాడు. మాటలకి రాహుల్ నోరు జారుతున్నావని అయితే స్వప్న అంటూ ఉంటుంది. అవును, నేను అనేది నిజమే కదా, ఏదో అమ్మాయి ఆవిడ గారికి పత్ని ఇచ్చినంత మాత్రాన ఆవిడ ఇంటికి మహారాణి అయిపోద్దా అనేది అంటూ ఉంటాడు రాహుల్. ఆ మాటలకి కావ్య వాళ్ళ బావ అయితే, అవును, నీ మాటలు బట్టి అర్థమవుతుంది కావ్యకి మీరు ఎంత విలువిస్తారో. రాజు కూడా కావ్యని విడిపోవాలనుకుంటున్నాడు కదా, ఆ సంగతి ఏంటో నేను చూస్తాను అనైతే కావ్య వాళ్ళ బావ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి స్వప్న అయితే, ఏం పీకలేరు బాబా వీళ్ళు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరు అన్నింటికి తెగించారే అనైతే రాహుల్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ సంగతి మీ అమ్మ సంగతి భాగవతం బయట పెట్టాలా ఏంటా అనైతే స్వప్న వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ అయితే, ఏంటి మీ భావం చూసి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అనైతే అంటూ ఉంటాడు. ఆగండి బాస్, ఎందుకంత కంగారు అనైతే అంటూ ఉంటాడు వాళ్ళ బావ.